ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన ఆడిన అట్టివారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లయితే పోలీస్ వారికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల తీరును పరిశీలించాలని, ఒకవేళ క్రికెట్ బెట్టింగ్ చెడు వ్యసనాలకు గురైతే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్ని నిర్వహించినా ఆడినా వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాము. అంతేకాకుండా ఇటువంటిది ఏదైనా జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము. తల్లిదండ్రులకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఈ పిల్లలు వారి యొక్క పిల్లలు ఎవరితో పాటు స్నేహం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, వాళ్ళ పరిచయాలు ఏమని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోవాలని చెప్పేసి, ఎవరైనా ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటు పడితే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ చేయడమే కాకుండా, ఎవరైనా పిల్లలు ఇట్లా బ్యాడ్ వైజెస్కి అలవాటు పడితే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాడి జోలికి పోకుండా చేస్తామని చెప్పేసి పోలీసుల తరఫున కోరుతున్నాం.